ఇక్కడ అజ్ఞాన ప్రభావం గురించి చెప్తున్నారు. అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మజ్ఞానౌషధం వినా కిము వేదైశ్చ శాస్త్రైశ్చ కిము మంత్రైః కిమౌషధైః. అజ్ఞానం అనే సర్పం చేత కరవబడిన వానికి గ్రంథాలు చదవడము, మంత్రాలు, ఔషధాలు ఈ పాము కాటికి సరిపోవు, పనిచేయవు కూడాను. బ్రహ్మజ్ఞానం అనే ఔషధం అంటే బ్రహ్మైక్య జ్ఞానం ఒక్కటే దీనికి మందు అంటున్నారు. ఎవరైతే అజ్ఞానం అనే సర్పం చేత కరవబడి ఉన్నారు అంటే దగ్గర దగ్గర అందరూ అజ్ఞానంలోనే ఉన్నాము. ఆ పాము కరిచింది అంటే ఏవైనా ఔషధాలు మంత్రాలు ఏమైనా వేస్తే అవుతుందా అంటే, లేకపోతే కేవలం ఏదో గ్రంథాలు చదివేస్తే అజ్ఞానం పోతుందా అంటే అలా ఏమి పోదు అని చెప్తున్నారు. ఆ సర్పం నుంచి ఆ పాము కాటికి విరుగుడు ఏంటి అంటే మనకి బ్రహ్మైక్య జ్ఞానము, బ్రహ్మలో మనం ఐక్యమయ్యే జ్ఞానాన్ని తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం కి ఒక ఔషధం అని చెప్తున్నారు అనమాట. ఆ జ్ఞానం తెలుసుకుంటేనే మనం అజ్ఞానం నుంచి బయటపడతాము అంటున్నారు. నా గచ్చతి వినాపానం వ్యాధిరౌషధ శబ్దతః వినా పరోక్షానుభవం బ్రహ్మ శబ్దేన ముచ్యతే. రోగం ఏంటో తెలిసి మందు ఏంటో తెలిస్తే మాత్రం ప్రయోజనం లేదు. ఆ మందు త్రాగితే అప్పుడు రోగం పోతుంది. అలాగే అపరోక్షానుభవం పొందకుండా కేవలము శబ్దాల ఉచ్చారణ అహం బ్రహ్మాస్మి మొదలైనవి కేవలం పలికితే అజ్ఞానం పోదు. రోగం ఏంటో తెలుసు, మందు కూడా ఏంటో తెలుసు, కానీ తెలిసినంత మాత్రాన రోగం తగ్గిపోతుంది అంటే తగ్గదు అంటున్నారు. ఎప్పుడైతే ఆ మందుని మనం వేసుకుంటామో అప్పుడే ఆ రోగం మనకి తగ్గుతుంది. అలాగే అపరోక్షానుభవము పొందకుండా కేవలం శబ్దాలు ఉచ్చారణ అహం బ్రహ్మాస్మి ఇలాంటి మనం గురువు గారి దగ్గర వింటూ ఉంటాం కదా, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇలాగా సోహము, ఇవన్నీ వినేసి ఇలాంటి మాటలేవో మనం చెప్పేస్తూ ఉంటే మనకి అజ్ఞానం పోతుందా అంటే పోదని చెప్తున్నారు. మరి ఎలా పోతుంది అంటే మనకి అపరోక్ష అనుభవం కలగాలన్నమాట. మనగా మనము దాన్ని అనుభవించి ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలన్నమాట. తత్వజ్ఞాన స్వరూపాన్ని ఇలా చెప్తున్నారు. అకృత్వా దృశ్య విలయ మజ్ఞాత్వా తత్వమాత్మనః బాహ్య శబ్దైకుతో ముక్తి రుక్తి మాత్ర ఫలేనుతాం. ఎవరు దృశ్యాన్ని విలయం చేస్తారో వారికి అపరోక్ష అనుభవం కలుగుతుంది. విచారణ చేత ఇది వీలవుతుంది. ప్రపంచమంతా దృశ్యము, ఇది ఎలాగ పుట్టిందో తెలుసుకోవాలి. ఇదే సృష్టి క్రమము. ఎవరు దృశ్యాన్ని విలయం చేస్తారో, ఎవరు దృశ్యం అంటే ఇక్కడ ఏమంటున్నారు, ప్రపంచం అంటున్నారు. ప్రపంచం అంటే విస్తరించబడి ఉంది, అలా విస్తరించిన దాన్ని దృశ్యం అంటారనమాట. దాన్ని ఎవరైతే విలయం చేసేస్తారో అంటే మనలో దాన్ని మనకున్న జ్ఞానంతో దాన్ని మొత్తం కనుక మనము దాన్ని విలయం చేయగలిగితే, అంటే ఇప్పుడు ఒక చీకటి ఉంది, అక్కడ మనం ఒక వెలుగుని ఒక దీపాన్ని పెట్టామంటే నెమ్మదిగా ఆ దీపం ఏం చేస్తుంది, ఆ వెలుగుతో ఆ చీకటిని మింగేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనకి జ్ఞానం కలుగుతుందో మనము ఈ దృశ్యాన్ని అంటే ఈ ప్రపంచం, ఈ బాహ్య ప్రపంచ అజ్ఞానాన్ని అంతా మింగేసి మనకి జ్ఞానం కలుగుతుంది అన్నమాట. ఇలా ఇదంతా ఎప్పుడవుతుంది, ఆ గురువు గారి మాటలు వినడము మననం చేయడం వల్లనే అవుతుంది అనమాట. ఇలా ఇది ఎలా పుడుతుందో మనం ముందు తెలుసుకోవాలట. దీన్ని ఏమంటారు, సృష్టి క్రమము అంటారనమాట. సృష్టి క్రమము ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. మాయ ఉపాధిగా గల చైతన్యమే ఈశ్వరుడు. ముందెవరున్నారు, భగవంతుడు ఉన్నాడు. ఆయన మాయను ఉపాధిగా చేస్తున్నారు. ఏదన్నా ఒక పని చేయాలంటే ఒక వస్తువు మధ్యలో మనకి కావాలి కదా, ఒక దాన్ని బేస్ చేసుకుని చేస్తూ ఉంటారు. అలాగ భగవంతుడు దేంతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారంటే మాయను ఉపాధిగా చేసుకున్నారు. ఆ మాయ ఉండడం వల్లనే మనకి నిజంగా మనం బ్రహ్మ యొక్క అంశ అయినా సరే మనకి మనం తడబడుతూ ఉంటున్నాము. బ్రహ్మ యొక్క అంశం అనేది మనకి స్పష్టం అవ్వడం లేదు. ఎందుకంటే ప్రతిసారి మాయ కప్పేస్తూ ఉంటుంది. మనము బాహ్య ప్రపంచమే నిజం అనుకొని, మన శరీరమే నిజం అనుకొని ఇలా మనం బతుకుతున్నామే తప్పితే నిజంగా మనం దేవుని అంశమే అనేది మాత్రం నిజమని ఒప్పుకోవడానికి మనకి మాయ మనల్ని ఒప్పుకొనివ్వడం లేదన్నమాట. వీడి నుండి ఆకాశం ఉద్భవించింది.
ముందు ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడి నుంచి ఆకాశం ఉద్భవించిందంట. ఆత్మనః ఆకాశ సంభూత్ ఆకాశాద్ వాయు, ఇలా చెప్తూ ఉంటారు. ముందెవరున్నారు అంటే ఆత్మ అంటే ఈశ్వరుడు ఉన్నాడంట. ఆ ఈశ్వరు నుంచి ఆకాశం పుట్టిందట. మళ్ళా ఆకాశం నుండి వాయువు పుట్టింది అంటే మరి ఆకాశం జడం కదా, ఎలా పుట్టింది అని అంటాం కదా. ఇప్పుడు ఆకాశం ఉందంటే జడము, దాని నుంచి మళ్ళా వాయువు ఎలా పుట్టింది అని మనం అడిగితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆకాశం ఉండే చైతన్యము అనగా చైతన్య విశిష్టమైన ఆకాశం నుండి వాయువు పుట్టింది. ఆకాశం ఉన్నా దానికి ఒక చైతన్యం ఉందట. ఆ చైతన్యం ఉంది కాబట్టి ఆకాశం అనే ఆ చైతన్యంలోంచి వాయువు పుట్టుకొస్తుందని చెప్తున్నారు. అలాగే ఆ వాయువు నుండి అగ్ని పుట్టిందట. అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఔషధులు. ఈ విధంగా సృష్టి క్రమం చెప్పబడుతుంది అని అంటున్నారు. దీన్ని మనము మన శరీరానికి కూడా అనువదించుకోవచ్చు అనమాట. ఎలా అయితే మన సహస్రారం పైన ముందుగా భగవంతుడు ఉంటాడు, ఆ తర్వాత ఆకాశం ఉంటుంది. మన సహస్రారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఆకాశం ఉంటుంది. అలాగే ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధి చక్రం అంటే మెడ వరకు మనకి వాయువు ఉంటుంది. అలాగే ఇక్కడ మెడ నుంచి మన కటిస్థానం అంటే నడుమ భాగం వరకు అగ్ని ఉంటుంది. ఆ తర్వాత అగ్ని ఈ నడుము దగ్గర నుంచి మోకాల వరకు జలం ఉంటుంది. ఆ మోకాల నుంచి పాదాల వరకు పృథ్వీ అంటే మట్టి ఉంటుంది. ఆ మట్టి కింద ఔషధాలు ఉంటాయన్నమాట. ఇలాగా మన శరీరంలో కూడా పంచతత్వాలు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం తెలుసుకోవాలి, మనిషి ఎలా పుట్టుకొస్తున్నాడు అనేది. ఎలా అయితే మనిషి మరణించగానే అతన్ని పంచభూతాల్లో ఏదో దాంట్లో అతను కలిసిపోతాడు అనమాట. ఏదో మనం అగ్నిలో దహింప చేస్తాము, లేకపోతే నీళ్ళల్లో కలిపేస్తారు, లేకపోతే మట్టితో కలిపేస్తారు. అలాగే వాళ్ళు వాయువుల్లోనూ ఆకాశంలోనూ విలీనమైపోతారు. ఆ తర్వాత మళ్ళా ఏ వర్ష రూపంలోనో వాళ్ళు ఏదో ఒక అన్నంలోనో ఎందులోనో వాళ్ళ అంశ చేరుతుంది అనమాట. దాన్ని ఎవరైతే తింటారో వాళ్ళల్లో అది ఆ అన్నములో కొంత భాగము వాళ్ళకి వీర్య కణాలలాగా తయారవుతాయి అన్నమాట. ఆ కణాల వలన మళ్ళా వాళ్ళకి సంతానోత్పత్తి జరుగుతుంది అనమాట. అది తినేవాళ్ళు మనుషులన్నా అవ్వచ్చు, జంతువులన్నా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అయితే ఎవరు పడితే వాళ్ళు తింటే వాళ్ళకి వచ్చేస్తుందా అంటే అలా కాదు. మళ్ళీ అక్కడ కూడా కొన్ని లెక్కలు ఉంటూ ఉంటాయి. మనం ఏం చేసుకున్నామో నెక్స్ట్ ఎలాంటి వాళ్ళ కుటుంబాల్లో మనం పుట్టాలో, ఎవరు మన తల్లిదండ్రులు అవ్వాలో, ఎవరు మన తోబుట్టోళ్ళు అవ్వాలో, ఇవి కూడా లెక్కలు ఉంటాయన్నమాట. అలాగే మనం నెక్స్ట్ మనుషులు అయితే మనుషులమే అవుతామా, వేరే వేరే జంతువు రూపాల్లో కూడా వెళ్తాయో, ఇవి లెక్కలు ఉంటాయి. మరి ఇవన్నీ లెక్కలు ఎవరు చూస్తారు అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది, అది ఎవరికి ఎంత పెన్షన్ ఇవ్వాలో అంతే ఇస్తుంది, కానీ కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఇవ్వడం లేదు కదా. మరి కేవలం మనుషులు మాత్రమే కంట్రోల్ చేస్తున్న ఈ సిస్టంలోనే ఇక ఎవరికి ఎంత రావాలనేది అంత పర్ఫెక్ట్గా ఇస్తున్నప్పుడు మరి దేవుడు చేస్తున్నాడంటే, దేవుడు మనకి ఒక్కొక్కరికి 8 సాక్షులు పెడుతూ ఉంటారట ప్రతి మనిషికి. వాళ్ళు రాత్రి అల్లా వెళ్ళి దేవుడికి మన గురించి లెక్కలు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు సాక్ష్యం చెప్తూనే ఉంటారనమాట. అలా వెళ్ళి సాక్ష్యం చెప్తారు కాబట్టి మనము ఏ రోజు పాపం చేసామో, పుణ్యం చేసామో, ఏం చేసామో అవన్నీ లెక్కలు అక్కడ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ జన్మల్లో మనం ఏ టైప్ ఆఫ్ యోనిల్లో పుట్టాలి, మనకి ఏం కర్మ అనుభవించాలి, ఎంత పుణ్యము ఎంత పాపాన్ని తీసుకుని వెళ్తున్నాము, ఎంత ఎంత కష్టపడుతున్నాం అనేది అన్నీ ఆ దేవుడి ముందే లెక్క చేసి ఉంచుతారనమాట. దాని ప్రకారం మళ్ళా ఎవరైతే మనిషి చనిపోయాడో మళ్ళా తిరిగి వేరే వాళ్ళ యోనిలోకి చేరి మళ్ళా జన్మించి మళ్ళా అతను పెరుగుతూ ఉంటాడనమాట. ఇలాగ ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. అలాగా సృష్టి క్రమం ఉంటూ ఉంటుందన్నమాట. అలానే దీనికి ఆపోజిట్ గా లయ క్రమము గురించి చెప్తున్నారు. ఎలా అయితే సృష్టించబడిందో సృష్టి భగవంతుడి నుంచి మనకి ఔషధుల వరకు వచ్చాయో అలాగే లయ క్రమము క్రింద నుంచి పైకి వెళ్తుంది అనమాట. కార్యము ఉపాదాన కారణంలో లయిస్తుంది. కుండ నశిస్తే మట్టి అవుతుంది, అంతేగాని వాటిని తయారు చేసిన కుమ్మరిలో లయించదు. కార్యము కారణం కంటే 10 రెట్లు తక్కువగా ఉంటుంది. ఎలా అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రహ్మ నుంచి కదా ఆకాశం పుట్టింది. అయితే బ్రహ్మ కన్నా ఆకాశం 10 రెట్లు తక్కువ ఉంటుందంట.
అయితే పృథ్వీ జలంలోను, జలం అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయు ఆకాశంలోను, ఆకాశం ఈశ్వరంలోను లయిస్తుంది. ఎలా అయితే ఇందాక పైనుంచి కిందకు వచ్చిందో ఇప్పుడు క్రింద నుంచి వెళ్తుంది అన్నమాట. ఈ భూమి అనేది జలంలోకి వెళ్తుంది, జలం అగ్నిలోకి, అగ్ని వాయువులోకి, అలా వెళ్తూ వెళ్తూ ఈశ్వరులో లయిస్తుంది అనమాట. ఈశ్వరుడు మాయోపాధిక చైతన్యమే మాయ లేక అజ్ఞానము జ్ఞానం చేత లయిస్తుంది. ఎప్పటి వరకు అజ్ఞానం ఉంటుందో అప్పటి వరకు మనకేం తెలియదు, కానీ ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆ అజ్ఞానం కూడా లయించిపోతుంది అనమాట. అది ఇంకా నశించిపోతుంది అనమాట. జ్ఞానం కలిగితే ఉన్నది బ్రహ్మమే, ఇందులో దృశ్యం లేదు. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో మనకి ఇంకా ప్రపంచం అసత్యము అనేది క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఇంకప్పుడు ఎవరు మిగులుతారు అంటే బ్రహ్మ మాత్రమే మిగులుతారు అని తెలుస్తుంది. శుద్ధ బ్రహ్మ నుండి ఏది పుట్టదు, అది వేరొక దాని నుండి కూడా పుట్టదు. అసలు బ్రహ్మ అనేవాడు మొత్తం అంతటా ఆయనే నిండిపోయి ఉన్నారు కదా, ఆయన ఎవరి నుంచి పుట్టలేదు. అలాగే ఆ బ్రహ్మ నుంచి కూడా ఇంకా ఏమి పుట్టవు అనమాట. ఏదున్నా ఆయనలోనే ఉంటాయి. పుట్టినా గిట్టినా ఏమైనా సరే ఆ బ్రహ్మలోనే ఉంటాయి, కానీ దాని నుంచి వేరేది ఏది పుట్టదు, వేరే క్రొత్తగా ఏది పుట్టదు. అలాగే వేరే నుంచి కూడా బ్రహ్మ పుట్టలేదు అని చెప్తున్నారు అన్నమాట. ఈశ్వరుడు మాయను ఉపాధిగా కలవాడు కనుక 3 గుణాల చేత సృష్టి, స్థితి, లయలు చేస్తూ ఉంటాడనమాట. ఆత్మ యొక్క అజ్ఞానము వలన ప్రపంచం పుడుతుంది. దీనికి అధిష్టానం ఈశ్వరుడే. అజ్ఞానం పుట్టినా కూడా ఆ అజ్ఞానానికి కూడా అజ్ఞానం అంటే ఆ ప్రపంచానికి కూడా అధిష్టానం ఎవరు అంటే ఈశ్వరుడే అని చెప్తున్నారనమాట. శుక్తి రజతము ఆలుచిప్ప వెండి వలె కనపడుతుంది. ఎప్పుడైతే అజ్ఞానం ఉంటుందో ఒక ఆల్చిప్ప మనకి వెండిలాగా కనిపిస్తుందంట. ఎప్పుడైతే అజ్ఞానం అంటే కొంచెం దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూస్తే అప్పుడు అర్థం అవుతుంది అది వెండి కాదు ఆల్చిప్ప అని. ఇలాగే మనకి రజ్జు సర్పం కానీ ఎండమావులు కానీ ఇవన్నీ దూరానికి వేరేలాగా కనిపిస్తాయి, కానీ ఎప్పుడైతే మనం సరిగ్గా చూస్తామో జ్ఞానం తెచ్చుకొని చూస్తామో వాటి నిజ రూపాలు తెలుస్తాయి అన్నమాట. అలాగే దృక్స్వరూపే స్థిరం కుర్యాత్ అదృశ్యం దృశ్యమేవహి తదేవత్వం 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 మహామతే. అంతా బ్రహ్మస్వరూపమే. ప్రపంచ వ్యవహారాల్లో కూడా తాను బ్రహ్మని అని, అంతా బ్రహ్మమే అని మర్చిపోరాదు. అంతా బ్రహ్మస్వరూపమే అని జ్ఞానం తెచ్చుకున్న వ్యక్తికి అర్థమవుతుంది అనమాట. ఇక్కడంతా ప్రపంచం అంటూ వేరే ఏమీ లేదు, అంతా బ్రహ్మస్వరూపమే అని అర్థమయ్యాక అతను ఏం చేయాలి? ప్రపంచ వ్యవహారాల్లో కూడా ఇక్కడ కూర్చున్నంతసేపు ఏదో వింటున్నంతసేపు సాధన చేస్తున్నంతసేపే కాదు, మళ్ళా ఎప్పుడైతే మళ్ళా బయట ప్రపంచ వ్యవహారాలకు వెళ్ళాడో అక్కడ కూడా తనకి ఆ మైండ్లో అది ఉండాలన్నమాట, అంతా బ్రహ్మే అని చెప్పి. ఎదుటి వ్యక్తి ఒకవేళ ఏదైనా వ్యతిరేకంగా ప్రవర్తించినా సరే ఇంతకు ముందులాగా ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో కూడా ఆ బ్రహ్మే ఉన్నారు, నాలో కూడా ఆ బ్రహ్మే ఉన్నారు అంటే అతను నేను కూడా సమానమే అని ఒక జ్ఞానము మనలో వస్తుంది అనమాట. అప్పుడు మనం వేరేగా దానికి ప్రతిచర్య తీసుకోమన్నమాట. అకృత్వా శత్రు సంహారమగత్వాఖిల ఆశ్రయం రాజాహిమితి శబ్దాన్ని రాజా భవితు మర్హతి. శత్రు సంహారం చేయకుండా రాజు కాజాలడు, అలాగే దృశ్యం లయం చేయకుండా ఆత్మతత్వము తెలుసుకోలేడు. ఒక రాజు ఉన్నాడంటే నేను రాజుని అంటే సరిపోతుందా? సరిపోదు. శత్రువులు ఉన్నారంటే వాళ్ళందరినీ సంహరించాలి, సంహరిస్తేనే అతను రాజుగా ఉంటాడనమాట. అంటే అక్కడ ఒక చర్య జరగాలి, అలా జరిగితేనే అతను రాజుని పిలువబడుతున్నాడు. అలాగే ఎప్పటి వరకు దృశ్యం అంటే ప్రపంచము లయమైపోదో, దాన్ని పూర్తిగా అది అదృశ్యమైపోదో అప్పటి వరకు మనము అంతటా బ్రహ్మే ఉన్నారని మనం తెలుసుకోలేమన్నమాట. బ్రహ్మతత్వం వచ్చింది అంటే మనకి ఆటోమేటిక్గా ఈ ప్రపంచం లయమైపోతుంది. ఇంకెక్కడ మనకి ప్రపంచం అని అదేదో సెపరేట్ ఏదో వేరే వస్తువు అని మనకి కనిపించదు. అంతటా ఆ బ్రహ్మాన్ని మనం చూస్తాం అన్నమాట. నేను బ్రహ్మను, నేను బ్రహ్మను అంటే బ్రహ్మం కాజాలడు, అనుభూతి రావాలి. ఇక్కడంతా మనం నేను బ్రహ్మను, నాలోను బ్రహ్మ ఉన్నారు, ఆయన నేను ఒకటి, ఇవన్నీ మనం రోజు మాట్లాడుకుంటున్నాం. కానీ మాట్లాడుకున్నంత మాత్రాన బ్రహ్మజ్ఞానం వస్తుందంటే రాదట.
ఎప్పటి వరకు మనం సాధన చేయమో అప్పటి వరకు మనకి ఆ అనుభూతి కలగదన్నమాట. అనుభూతి కలిగిందా ఒక్కసారి, ఆ తర్వాత ఇంకా మనసు వేరే వేరేగా వెళ్ళదు. ప్రపంచ విషయాల మీద కానీ, ప్రపంచంలో కూడా ఎవరైనా మనకు శత్రువుగా ఉన్నా సరే ఇంకా వాళ్ళని ఆ విధంగా మనం చూడమన్నమాట. అందరిలోనూ ఆ బ్రహ్మని చూసి అంతటా బ్రహ్మే ఉన్నారు, అంతటా నేనే ఉన్నాను అని కూడా మనకి అనిపిస్తుంది అన్నమాట. ఆప్తోక్తిం ఖననం తదోపరి శిలాపాకర్షణం స్వీకృతిం నిక్షేప సమపేక్షతే నహి బహి శబ్దైశ్చు నిర్గచ్చతి తత్తత్ బ్రహ్మ విదోపదేశ మననధ్యానాదిభిర్లభ్యతే మాయా కార్యతిరోహితం స్వమమలం తత్వం న దురుక్తిభిః. అంతర్గతమైన నిక్షేపం పొందాలి అంటే సరిగ్గా చెప్పేవాడు ఉండాలి. కొంతమంది ధనం దాచిన ప్లేసులు ఉన్నాయని చెప్పి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి ఆ నిక్షేపాలను ఒకవేళ వాళ్ళు వెతకాలి అంటే అవి ఎందుకంటే అవి రహస్యంగా దాచి ఉంటాయి కాబట్టి సరి అయిన మార్గం చెప్పేవాడు, వాటిని కరెక్ట్గా తవ్వేవాడు, ఆ రాళ్ళు తీసేవాళ్ళు, అలా అందరూ కలిపి ఒక పని చేస్తేనే ఆ నిక్షేపం మనకి పొందుతుంది. అంతేగాని బయట అలా నుంచొని నిక్షేపం 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 అంటే దానికదే బయటికి రాదు కదా. అలాగే మనం బాహ్య శబ్దాల చేత మోక్షం లభించదు. ఓన్లీ ఇలా మాట్లాడుకుని ఇలా అంట అలా అంట ఇది చేస్తే ఇది వస్తుందంట అని ఎన్న అంటలు మనం మాట్లాడుకున్నా మనకి అదేమీ అనుభూతి రాదు. ఎప్పటి వరకు మనం సొంతగా మనకి మనం సాధన చేయము, ఎప్పటి వరకు సరి అయిన సాధనలో ఆ పరబ్రహ్మని సాక్షాత్కరించుకోమో అప్పటి వరకు మనకి ఆత్మజ్ఞానము పొందలేమన్నమాట. తస్మాత్ సర్వ ప్రయత్నేన భవబంధ విముక్తయే శ్వేనైవ యత్నః కర్తవ్యో రోగాదేరివ పండితైః. శ్రవణ మనన నిధిధ్యాసల వలన ఆత్మతత్వం పట్టుబడుతుంది. బ్రహ్మ విద్యోపదేశం, బ్రహ్మ విద్య యొక్క ఉపదేశము. ఆ గురువు గారు ఏదైతే ఉపదేశం చేశారో దాన్ని మనం సరిగ్గా విని దాన్ని మననం చేసుకుంటూ ఉండి ఆత్మ గురించి ధ్యాస పెడుతూ ఉంటే అప్పుడే మనకి ఆత్మతత్వం అనేది పట్టుబడుతుంది. కానీ ఆత్మ 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 అని అంటూ ఉండడం వలన అదేమి మనకి చేతికి చిక్కదు అని చెప్తున్నారనమాట. ఇక్కడ శ్రవణం 6 రకాలని చెప్తున్నారు. అవి ఎలాగా అంటే షడ్విధ యుక్తిర్వేదాంత వాక్యాన మద్వితీయ బ్రహ్మాణి తాత్పర్య నిశ్చయ శ్రవణం. షడ్విధ లింగాలు ఉన్నాయట. అది మొదటిది ఏంటి? ఉపక్రమ ఉపసంహారాలు. ఒక గురువు గారు ఏమన్నా చెప్తున్నారు అంటే అది ఎలా వినాలి, ఎంతవరకు వినాలి, ఎక్కడ వినాలి, ఏది వదిలేయాలి, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. అంటే గురువు గారులు అయితే వదిలేయాల్సిన విషయాలు ఏం చెప్పరు. ఒకవేళ మనం బయట కూడా ఏమన్నా వింటున్నాము అంటే అవి ఏ విషయాలు మనం వినాలి, సరిగ్గా ఏ విషయాలను వదిలేయాలి అనేవి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే గురువు గారు చెప్పే ఉపదేశంలో ఒకవేళ మనకున్న నెగిటివ్ క్వాలిటీస్ వదిలేయండి అని చెప్పారంటే అక్కడ మనకున్న క్వాలిటీస్ని మనం అవి తొలగించుకోవాలి కదా. అలా కూడా మనం మీనింగ్ తీసుకోవచ్చు. ఆయన చెప్పిన వాటిలో ఎంత వినాలి ఎంత వదిలాలి అనేది. అలాగే ఆయన చెప్పిన తర్వాత మనలో ఏ క్వాలిటీస్ని పెంచుకోవాలి, ఏ క్వాలిటీస్ మనం తీసి పడేసుకోవాలి అనేది కూడా మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు అనమాట. రెండోది ఏంటంటే అభ్యాసము. అభ్యాసం అంటే ప్రయత్నపూర్వకంగా ఒకటి వింటున్నామంటే అక్కడ ప్రయత్నపూర్వకంగా అక్కడ కూర్చోవాలి మనం. అంతే కానీ ఏదో టైం దొరికితే వింటాము లేకపోతే లేదు అని అలా కాదు. ముందు మన ప్రయత్నం ఉండాలి. ఆయన ఏం చెప్తున్నారు అది వినడానికి, ఆయన ఏం చెప్తున్నారు అది వంట పట్టుకోవడానికి, ఆయన ఏం చెప్తున్నారు ఆ సాధన మనం చేయడానికి, ఇటన్నిటికీ కావాల్సింది ఏంటి? ప్రయత్నం అనమాట. అభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే కదా పర్ఫెక్షన్ వస్తుంది. సో అలాగా మనం అభ్యాసం చేస్తూ ఉండాలట. మూడోది ఏంటి? అపూర్వత్వము. అంటే చాలా అద్భుతంగా మనకి ఆ ఫలితాలను చూపించుకునేటట్టు చేయాలట. ఏదో విన్నాము అది వదిలేసామని కాకుండా దానికి ఎంత మనం చేయగలిగితే అంత అద్భుతంగా దాన్ని మనం చేయాలట. సాధన కానీ ఇంకోటి అంటే ఎక్స్ట్రీమ్గా చేయాలన్నమాట. ఆయన విన్నదాన్ని విన్నట్లు ప్రతి మాటని అనుసరించి ప్రతి మనం చేసే పనుల్లోనూ దాన్ని అన్వయించుకొని అంత అద్భుతంగా మనం చేయాలట. నెక్స్ట్ ఏంటంటే ఫలము.
దాంట్లో ఎటువంటి రహస్యాలు అవి మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. గురువుగారు ఏమన్నా చెప్పారు, అందులో ఏమన్నా ఒకవేళ మంచి రహస్యమైనవి కూడా ఉన్నాయి అంటే అది ఏంటనేది బాగా మనం కాన్సన్ట్రేట్ చేసి వినాలన్నమాట. ఇప్పుడు లలిత రహస్యనామాలంటే కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే అవి రహస్యంగా ఉంచాలేమో, ఎవరికి చెప్పకూడదు అంటారు. ఎవరికి చెప్పకూడదు కాదు, లలిత రహస్యనామం ఎందుకన్నారంటే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒక మీనింగ్ చెప్తారు, ఇంకోటి దగ్గరికి వెళ్తే ఇంకో మీనింగ్ చెప్తారు. అలాగా అమ్మవారికి ఒక్కొక్క నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. అవన్నీ రహస్యం అంటే ఇంకా తవ్వే కొద్దీ వస్తాయి అన్నట్టు ఉంటాయి అన్నమాట. అందుకని అంత రహస్యమైన నామాలే అని ఆమె నామాలు రహస్యము అన్నారే తప్పితే అదేదో రహస్యంగా ఉంచండి అని అనలేదు. సో గురువుగారు ఏమైనా చెప్పారంటే అందులో ఏముంది రహస్యంగా, ఇంకా నీ కూడా అర్థం ఏమైనా ఉన్నాయా అని కూడా మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ అర్ధవాదాలు అంటే దాని మీద మనము ఏదో వినేసి వెళ్ళిపోవడం కాకుండా మనతో పాటు ఉన్న శిష్యులతో కనుక ఒకవేళ మనం దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నామంటే అప్పుడు అందులో కరెక్ట్గా మనకు అర్థమైందో లేదో, లేకపోతే ఇంకా ఏదో నీ కూడా అర్థం ఉంటే ఆ పక్క అబ్బాయి మనకి చెప్తాడు. సో అలా ఒకరు అర్ధవాదాలు చేసుకుంటే ఇంకా బాగా అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి, ఉపపత్తి అంటే సాక్ష్యం అంట. ఇప్పుడు ఏదో గురుగారు ఒకటి చెప్పేశారు అంటే అది నమ్మేయాలా అనుకుంటాం కదా, లేకపోతే ఎవరైనా సరే ఏదైనా చెప్తే దానికి సాక్ష్యం ఉంటే ఇంకా కాస్త మనకి దాని మీద నమ్మకం ఏర్పడుతుంది అనమాట. సో దాన్ని గురువుగారు ఏం చెప్పారో దాన్ని మనకి సాక్ష్యంగా చూపించేవి ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం గురువు గారిని తెలుసుకోవడమో, లేకపోతే మనకుగా మనమే ఎక్కడైనా ప్రయత్నించో వాటి సాక్ష్యాన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే అవన్నీ మనకు దొరుకుతాయో మనకి ఆ శాస్త్రం మీద, గురువుగారి వాక్యాల మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. దీని వలన తాత్పర్యం తెలుసుకోవడము, తాత్పర్యం అర్థం కంటే వేరు. అంటే ఇక్కడ ఒక ఏమంటున్నారంటే తాత్పర్యం అనేదంట కరెక్ట్గా ఆ గురువు గారు ఏమనుకుంటున్నారో అదే మనం అనుకునేటట్టు చేయడానికి ఈ 6 రకాల ప్రయత్నాలు సహకరిస్తాయంట. ఊరికనే వినేసి వెళ్ళిపోతే గురువుగారు ఏం చెప్పారో అది మన వరకు రాదట. గురువుగారు చెప్పడమే కాకుండా అది మనం చెయ్యాలి కూడా. అంటే ఈ 6 రకాల పద్ధతులు మనని పాటించమంటున్నారు. అలా చేయడం వల్ల ఏంటి, మనకి తాత్పర్యం తెలుస్తుందంట. తాత్పర్యం అంటే ఏంటంటే ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు మనకి. ఏమని, రాజుగారు భోజనం చేస్తూ సైంధవ మానయ అన్నాడంట. సైంధవం అంటే గుర్రము అని, రెండోదేమో ఉప్పు అని, 2 అర్థాలు ఉన్నాయట. అయితే ఇది భోజన సమయం కాబట్టి దాని తాత్పర్యం ఉప్పు అని వస్తుంది, కానీ గుర్రం అని చెప్పరు కదా భోజనం చేసేటప్పుడు. సో అక్కడ రాజుగారు చెప్పింది ఉప్పు అని, ఇక్కడ ఈ ఎవరైతే సేవకుడు ఉన్నాడో అతనికి అర్థమైంది ఉప్పు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయన ఉప్పు అడిగితే మనం గుర్రం తీసుకెళ్ళాం ఎందుకంటే దానికి ఆ 2 మీనింగ్లు ఉన్నాయి కదా అంటే అలా కాదట. అందుకని గురువుగారు చెప్పేటప్పుడు ఆయన కరెక్ట్గా ఏ మీనింగ్తో చెప్తున్నారు, ఏ అర్థంతో చెప్తున్నారు, కరెక్ట్గా మనం ఎలా సాధన చేయాలి అనే దానికి ఇవన్నీ సహకరిస్తాయి అంటున్నారు. అవన్నీ చేస్తేనే మనకి సరి అయిన తాత్పర్యం దొరుకుతుంది అని చెప్తున్నారు. అందుకని అవన్నీ చేయమని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి తాత్పర్య నిశ్చయం ఆయా ప్రకరణాలను బట్టి ఉంటుంది. ప్రకరణ అంటే వక్త, స్తోత్ర ఇద్దరిలోనూ బుద్ధిలో ఏముందో అది ప్రకరణము. కాబట్టి తాత్పర్యం తెలుసుకోవడమే శ్రవణము. శ్రవణం అంటే కరెక్ట్గా గురువు గారి దగ్గర వినడము అంటే ఏంటి అంటే కరెక్ట్గా గురువు గారు ఏం చెప్తున్నారో ఆ మీనింగ్ తెలుసుకోవడమే శ్రవణము అని అంటున్నారనమాట. కర్మ చేత మోక్షం అంటే నిష్కామ కర్మ వలన మన దోషం పోయి వానికి ఆత్మానాత్మ వివేక బుద్ధి కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఉపాసన చేసిన తర్వాత గురువు వద్ద జ్ఞాన బోధన పొందాలి. ముందు మన దోషం పోవాలి. మనకి శారీరకమైన మానసికమైన ఏవైనా దోషాలు ఉన్నాయి అంటే అవి ముందు పోవాలి. ఆ నిస్వార్థం అనేది, ధర్మబద్ధము, ఇలాంటివన్నీ ముందు మంచిగా ఉండడం అనేది ఇవన్నీ నేర్చుకోవాలి. అంతా ముందు మనము కనీసం మన దోషం కానీ పోకుండా వెళ్ళామంటే గురువుగారు ఏం చెప్పినా మనకేం అర్థం కాదు. అర్థం కావాలన్నా కూడా మనము చాలా ధర్మబద్ధంగానే ఉండాలన్నమాట. మంచిగా ఉంటేనే అక్కడ జ్ఞానబోధ మనకి అందుతుంది అన్నమాట. అన్నిటికీ
నిష్కామ కర్మయే మొదట కావాల్సింది, అంటే స్వార్థం లేకుండా. ఎవరుంటారు నిస్వార్థంగాను? ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళే నిస్వార్థంగా ఉండగలుగుతారు అన్నమాట. ఆటోమేటిక్గా వాళ్ళల్లో మంచితనం అనేది ఉంటుంది, నలుగురికి సహాయం చేస్తారు. తనకంటూ ఏవి దురాశ అది ఉండదన్నమాట. దురాశ ఉన్నాడు ఎక్కడ ఎవరికైనా సేవ చేస్తాడు, వాడే తీసేసుకుంటాడు. సో ఇలాగా ఎప్పుడైతే నిష్కామ కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు మనసు శుద్ధి అవుతుంది. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళి జ్ఞానబోధని పొందగలుగుతాడనమాట. కాబట్టి కర్మ పరంపర సాక్ష్యం మోక్ష సాధన, అలాగే భక్తి చేత మోక్షం అంటారు. కర్మ వలనేమో మోక్ష సాధనాలు, అలాగే భక్తి చేత కూడా మోక్షం అంటారు. కర్మ చేత మోక్షము, భక్తి చేత మోక్షము, జ్ఞానం చేత మోక్షము అని వేరు వేరు విధానాలుగా వేదాంతాల్లో చెప్పిన వాటి గురించిన సందేహాలు లేకుండా శ్రవణం వలన దాని తాత్పర్యం తెలుసుకున్న తర్వాత మనన నిధిధ్యాసల్లో బాగా సాధన చేయాలి. యాక్చువల్గా మనకి మోక్ష మార్గాలు 3 అని చెప్తారు కదా. ఒకటి కర్మ చేత, ఒకటి భక్తి చేత, ఒకటి జ్ఞానం చేత అని చెప్తారనమాట. అయితే మనం ఈ 3 కలిపేసుకొని ఇదా అదా అదా అని టెన్షన్ పడకుండా గురువు గారు ఏం చెప్తున్నారు, ఆయన ఈ 3 మార్గాల్లో ఏ మార్గం పట్టుకొని చెప్పారు, లేకపోతే ఈ 3 మార్గాల్లో కూడా ఏదో 2 కలిపి కూడా చెప్తూ ఉంటారు. అసలు ఏం చెప్తున్నారు ఆయన అనేది మనం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు అదే మనం అర్థం చేసుకోవాలంటే దాన్నే తాత్పర్యం అంటారనమాట. అలా కరెక్ట్గా కనుక మనం అర్థం చేసుకుని వెళ్ళగలిగితే, ఆ తర్వాత శ్రవణం చేయగలిగితే, తర్వాత మనము నిధిధ్యాసలు చేయగలిగితే కనుక ఖచ్చితంగా మనం మోక్షాన్ని పొందగలము అంటున్నారు. ఏ విద్యకైనా గురువు కావాలి కదా. సో అభ్యాసికి గురు శిక్ష కావాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే మననము అనగా వేదాంత వాక్యాలను అనుగుణమైన యుక్తుల చేత విచారణ చేయడము. యుక్తులు 2 రకాలుగా ఉంటాయట. మనను ఎలా చేయాలనే దాని గురించి చెప్తున్నారు. ఒకటి ఏంటి, అభేద సాధక యుక్తి, భేద సాధక యుక్తి అని. అభేద సాధక యుక్తి జీవ బ్రహ్మ భిన్న సచ్చిదానంద స్వరూపము, ఈశ్వర చైతన్యవత్. పొగని చూసి వంట ఇంట్లో అగ్ని ఉన్నదని తెలుసుకున్నట్లుగానే పర్వతం మీద పొగ వస్తుంటే అక్కడ అగ్ని ఉండాలి అని నిశ్చయించాడు. సందిగ్ధంగా ఉన్న సాధ్యం పక్షము. ఎలా అయితే ఒక వ్యక్తి ఎప్పుడన్నా పర్వతం మీద పొగ చూశాడు అనుకో, వాడికి ఏం అర్థమవుతుంది, అక్కడ అగ్ని ఉంది అని అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది, ఎందుకంటే అతను ఆల్రెడీ ఇంట్లో ఎప్పుడైనా వంట చేసినప్పుడు చూస్తే ఆ కింద మంట వస్తున్నప్పుడు పైన పొగ కూడా వస్తూ ఉంటది. కాబట్టి అతనికి ఆల్రెడీ ఆ విషయం తెలుసు అనమాట. సో అలా తెలిసినప్పుడు అతనికి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ మంట ఉందా లేదా అని చూడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గానే దానికి ఐడియా వస్తుంది. అలాగే జీవుడు బ్రహ్మాభిన్నత్వం సత్చిత్ ఆనంద ఈశ్వర చైతన్యవత్. ఈశ్వరునికి వల్లే జీవునికి కూడా సచ్చిత్ ఆనంద స్వరూపం ఉంది, బ్రహ్మాభిన్నత్వం కూడా ఉన్నది అని తాత్పర్యము. ఈశ్వరుడికి ఎలా ఉన్నాయో సత్యచిత్ ఆనందము మనకు కూడా సచ్చిత్ ఆనందం ఉంది. కాకపోతే ఈ మాయ వల్ల మనని కప్పబడి ఉన్నదన్నమాట. అందుకని మనము బ్రహ్మతో అభిన్నత్వము, ఆయనకి మనకి ఏమి తేడా లేదు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. కాకపోతే కొంత మాయ మనని కప్పడం వలన ఎప్పటి వరకు మనకి జ్ఞానం రాదు అప్పటి వరకు మనము బ్రహ్మస్వరూపమే అని తెలుసుకోలేకపోతున్నాము అంటారు. దాన్ని ఏమన్నారు, అభేద సాధక యుక్తి అన్నారు. అయితే భేద సాధక యుక్తిలో ఏమవుతుంది, జీవ బ్రహ్మ భేద పక్షము మిథ్యా సాధ్యము, ఉపాధికత్వాత్ హేతువు ఘటాకాశ మఠాకాశాది నత్ దృష్టాంతము. జీవ బ్రహ్మల భేదం మిథ్య, ఎందువలన ఉపాధుల వలన భేదం ఎక్కడ ఉందో అని అంత అసత్యము. ఇక్కడైతే జీవ బ్రహ్మల మధ్య భేదం ఉంది అంటున్నారు. ఎందుకు ఉంది అంటే వాళ్ళకు ఉన్న ఉపాధి వలన మాత్రమే భేదం ఉంది అంటున్నారు. ఒకవేళ ఆ ఉపాధి కనుక మనం తీసివేసేసామా మళ్ళా వాళ్ళిద్దరి మధ్య ఉన్న భేదము మిథ్య, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదము లేదంటున్నారు. ఇక్కడ భేదం ఎందుకు చెప్తున్నారంటే ఉపాధి వలన చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ శరీరంతో ఉన్నామో అప్పుడు ఈ శరీరం వలన, అంటే ఈ శరీరం కూడా ఒకవేళ అజ్ఞానంతో నిండి ఉంటే కనుక అప్పుడు ఆ శరీరానికి బ్రహ్మకి తేడా ఉందంటున్నారు. కానీ ఎప్పుడైతే
ఎప్పుడైతే ఈ శరీరం నా నుంచి విడివడిపోతుందో, ఎప్పుడైతే ఈ శరీరాన్ని నేను వదిలేస్తానో, మళ్ళా నాకున్న ఆత్మకి ఆ పరబ్రహ్మకి ఆ పరమాత్మకి ఎటువంటి తేడా లేదు. ఆ ఇద్దరి తేడా ఏంటి? మిథ్య, ఏమీ లేదు అని చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ ఎట్లా చెప్తున్నారంటే, ఘటాకాశం అంటున్నారు. ఒక కొండలో ఖాళీ కుండ ఉందనుకోండి, అందులోనూ ఆకాశమే ఉంటుంది. అలాగే మిగిలిన ప్లేస్ అంతా కూడా ఆకాశమే ఉంటుంది. ఎప్పుడైనా కుండ పగిలిపోయింది అనుకో, అప్పుడు ఇంకెక్కడ ఆకాశం మనకు కనిపిస్తుంది? కలిసిపోతుంది. లోకమంతా ఏ ఆకాశం ఉందో ఆ కుండలో ఉన్నది అది. కుండ ఉన్నంతసేపు ఆ షేప్ లో ఉంది కాబట్టి ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో అది మళ్ళా ఆ బ్రహ్మలో లీనమైపోతుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ తేడా ఉండదని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఇటువంటి బ్రహ్మవాక్యాలు ఉన్నాయి. శృతం హరతి పాపాన్ని, శాస్త్ర శ్రవణము పాపాలను హరిస్తుంది అని చెప్తున్నారు. శాస్త్రాలు ఎందుకు మనం చదవమని చెప్తారంటే, స్టార్టింగ్ లో చదివితే చాలంటారు. ఎందుకంటే అవి మనకు చదివేయడం కానీ అర్థం చేసేసుకోవడం కానీ ఏమి రావు. ఫస్ట్ లో ఏం చేస్తూ ఉంటాం? ఎవరన్నా చదువుతూ ఉంటే మనం వింటూ ఉంటాం. కనీసం అలా వినడం వల్ల కానీ, అలా ఎవరైనా శాస్త్రాలు చదువుతున్నప్పుడు అక్కడ కూర్చోవడం వలన అయినా సరే మనకున్న పాపాలు కరుగుతూ ఉంటాయంట. ఎలా అయితే ఎక్కడైనా వేడి ఉంది, ఆ దగ్గరలో ఏదైనా నేగిని తీసుకెళ్లి పెడితే దానికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అగ్ని ఉంది, ఆ వేడి వల్ల నాకు కరుగుతుంది, ఇలా దానికి ఏం తెలియదు. ఏం తెలియకపోయినా అది కరిగిపోతుంది అంతే. అలాగా మనం శాస్త్రానికి సంబంధించిన విషయాలు, అందుకే సత్సంగానికి వెళ్ళండి అంటూ ఉంటారు. ఎందుకు సత్సంగంలో ఉండాలి? ఆ మంచి మాటలు కానీ, అందులో ఎప్పుడు ఏదో రామానో కృష్ణానో ఏదో మాటలు వస్తూనే ఉంటాయి కదా. ఆ సత్సంగం ఎప్పుడు మంచి మాటలతోనే వెళ్తుంది కాబట్టి దాన్ని సత్సంగం అన్నారు. అదే దుస్సంగత్యంలో ఉంటే వాళ్ళకి ఎప్పుడు మంచి మాటలు రావు కదా, చెడు మాటలు వస్తాయి. ఇంకా కావాలంటే ఎందుకు అత్తమాటిగా దేవుని పట్టుకుంటారు, బయటకు వచ్చేసి అలా షాపింగ్ వెళ్దాం అంటారు అనమాట. సో ఎప్పుడు సత్సంగంలో ఎందుకు ఉండాలంటే, అలా ఉండడం వల్ల మనకి ఉన్న ఆ పాపాలు కానీ పాప వాసనలు కానీ పోతాయి అని చెప్తున్నారు. శ్రవణాయాపి బహువిరునోపలభ్యము, వినడానికి కూడా చాలా మంది నోచుకోరు. ఎందుకు నోచుకోరు అంటే పాపం చేత. కనీసం అక్కడ ఏదో సత్సంగం ఉంది, లేకపోతే ఏదైనా గురువు గారు వచ్చి అక్కడ ఏదో మనకి వాక్యాలు చెప్తున్నారు అంటే, ఎవరినైనా ప్రవచనానికి రమ్మంటే వాళ్ళు ఏమంటారు? అవి లేదండి, చాలా పని ఉంది నాకు, ఇప్పుడు నేను రాలేనంటారు. అంటే వాళ్ళకి కనీసం వినే పుణ్యం కూడా లేదనమాట. ఆ పాపాలు వాళ్ళకి ఎంత ఎక్కువ ఉన్నాయంటే అక్కడికి కనీసం వెళ్ళి వినడానికి కూడా లేరు. కనీసం అని ఎందుకు అంటున్నాం అంటే, వీళ్ళు చెప్పే స్టేజ్లో ఎలాగూ లేరు, వాళ్ళు చెప్పేది పాటించే స్టేజ్లో లేరు. కనీసం వింటే ఎంతో కొంత పాపం కరిగిపోతుంది, కానీ వినడానికి కూడా వాళ్ళకి అర్హతే లేదనమాట. ఒక విధంగా అర్హత లేదు. ఏదన్నా మనం ప్రవచనానికి వెళ్తున్నాం అంటే ఎవరన్నా అన్నారనుకోండి, ఏం పనిలేదు ఆడబోతున్నారు అది ఇది అనుకుంటే మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. మనకి లోపల ఏం అర్థం అవ్వాలంటే, నాకు దేవుడు ఆ ప్రవచనానికి వెళ్ళే భాగ్యాన్ని ఇచ్చాడు అంటే నాకు పుణ్యం ఉంది, ఇంకా పుణ్యకార్యం చేయడానికి పుణ్యం ఉంది, పాపాలు నాకు కరిగిపోయాని. ఎదుటోళ్ళు ఎవరైతే మనకు అడ్డంకు చెప్తున్నారో వాళ్ళకి ఇంకా పాపం ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉందన్నమాట, ఇంకా కరగలేదని మనం అర్థం చేసుకుంటే చాలు. ఎవరికి మనం ఏ ఆన్సర్లు ఇవ్వకూడదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరికి ఏం ఆన్సర్లు ఇవ్వకూడదు. ఎవరైనా మంచి వింటున్నారంటే 2 మంచి మాటలు చెప్పాలి. లేదు వాళ్ళు వినడం లేదు కదా, సరే ఇంకా వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఏదో మనల్ని బయటికి లాగడానికి కూడా ట్రై చేస్తున్నారంటే అలాంటి వాళ్ళ నుంచి మనం ముందే బయటపడిపోవాలన్నమాట. అలాంటి సాంగత్యంలో ఉంటే ఎప్పటికన్నా మనకి దెబ్బ అనేది ఖచ్చితంగా తగులుతుంది. అందుకే దుస్సాంగత్యానికి దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటారనమాట. తీవ్ర ప్రయత్నము సాధన చేత ఇవి సాధ్యం అవుతాయి, ముక్తిని ప్రసాదిస్తాయి. అయితే మరి ఎలా అండి, పాపం అడ్డుపడుతుందేమో అందుకని నాకు కుదరడం లేదు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా అంటే అక్కడ ఏమంటారంటే తీవ్ర సాధన చేయమంటారు, చాలా ప్రయత్నించమంటారు. ఏదో మనకి ఇష్టమైంది ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం, ఎంత కుదరకపోయినా ఎలాగో మనం కష్టపడి ఏదో ఫంక్షన్, నచ్చిన ఫంక్షన్ లేకపోతే మన సొంత వాళ్ళది ఎవరితో ఫంక్షన్, ఇంట్లో అయితే మనం వెళ్ళలేని పరిస్థితే, కానీ ఏం చేస్తాము, అవి బాబాయ్ సొంత వాళ్ళది కదా, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు, రేపు పొద్దున్న ఏమంటారు, ఏదో టెన్షన్, లేకపోతే అయినోళ్ళు 4 కలుస్తారు కదా అని ఇంట్రెస్ట్. మరి అక్కడికి వెళ్ళగలుగుతున్నాం కదా, మరి ప్రవచనం దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? ఎందుకంటే అక్కడ మనకి ఫస్ట్ ప్రయత్నం కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం నిజంగానే అక్కడికి వెళ్ళాలనుకుంటే మనం తీవ్ర ప్రయత్నం అంటే 10% మనం ప్రయత్నం చేయాలి. ఇంకప్పటికీ జరగకపోతే ఇంకా మళ్ళా కృష్ణుడిని అనాలి, కృష్ణ ఏదో చేసి కొంచెం నాకు ఆ సత్సంగానికి వెళ్ళడానికి మీరు నాకు సహాయం చేయండి అని చెప్పాలన్నమాట. అలా చేస్తేనే
మనకి సాధన సాధ్యం అవుతుంది అంటున్నారు. ముక్తిని ప్రసాదిస్తాయి. ఎప్పుడైతే ఇవన్నీ చేయగలుగుతామో అప్పుడే మనకి ముక్తి దొరుకుతుంది అని చెప్తున్నారనమాట. ఇంకా మళ్ళా యాజ్ యూజువల్ మన వేమన్ గారు ఏమంటారు, గురుని శిక్ష లేక గురు తెట్లు కలుగరా, అజునికైన వాణి అబ్బకైనా తాడపు చెవి లేక తలుపెట్టులుడురా, విశ్వదాభిరామ వినురవేమ. గురువు లేకుండా మనకి ఏ జ్ఞానము రాదు. ఎలా అయితే తాళం తీయాలంటే తాళం చెవి ఉండాలి కదా, తాళం చెవి లేకుండా అది తెరవదో, అలాగే గురువు గారు ఒక జ్ఞానాన్ని మనకిచ్చే ఆయన లేకపోతే మనకి ఆ జ్ఞానం అందదు అని ఇక్కడ చెప్తున్నారనమాట.